ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ సినిమా చూసి ఆ చిన్న సినిమా చూసి ఇది ఇంకెప్పుడు తీయద్దు ఇట్లాగా అన్నారు. ఏంటి అన్నారు. అసలు ఇలాంటివి సీక్రెట్స్ ఇవి అని నీకు ఎవరు చెప్పారు ఏంటంటే, నాకు ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు వాళ్ళ దీంతో ఇన్ఫర్మేషన్ తీశాను సార్ అంటే, ఫెంటాస్టిక్, ఈసారి సినిమా తీసేటప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వు, మేము ఇంకా ఆథెంటిక్గా చెప్తాము, ఇందులో ఉండే ప్రతి ఇన్సిడెంట్ ప్రతి ఇది చాలా అధికారికంగా ఉంటుంది అంటూ వాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుని ఈ సినిమాకి కావాల్సిన కంటెంట్ని చాలా ఆథరైజ్డ్గా జరిగింది ప్రతిదీ యథార్థ గాథగా వాళ్ళు విశదీకరించి విడమర్చి చెప్పినప్పుడు తను ఇన్స్పైర్ అయ్యి ఈ కథ రాసుకున్నాడు. దీనికి కమర్షియల్ హంగులు ఎలాగో ఉంటాయి మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరచడానికి. సో ఆ హంగులతోటి ఈ కథ వినిపించగానే సిద్ధు ప్రొడ్యూసర్ అలాగే వరుణ్ తేజ్ ముందు ఈ కథ విని చాలా బాగుందంటూ సిద్ధుని పిలిచి నువ్వు చెయ్యి మనం చేద్దాం అనుకున్నప్పుడు సోనీ వాళ్ళు కూడా ఈ కథ నచ్చి వాళ్ళు కూడా దీంట్లోకి జాయిన్ అయ్యి టుగెదర్గా వీళ్ళందరూ కలిపి ఈ సినిమాని తీశారు. ఇది ఆద్యంతం చాలా చాలా బాగా వచ్చిందని చెప్పేసి నేను వాళ్ళు చెప్తుంటే కనుక ఐ ఫెల్ట్ వావ్, ఇలాంటి సినిమాలు ఆడాలి. ఎందుకంటే మనం ఎంత సరే దేశభక్తి మనకి ఎంత ఉన్నా సరే ఇలాంటి సినిమాలు ఇలాంటి కథాంశాలు వచ్చినప్పుడు ఒక తెలియని ఒక ఉప్పొంగిపోతుంది మనకి దేశభక్తి. అంటే మనం సాధారణంగా చూడండి, ఇంట్లో జనగణమన పాడగానే వినపడగానే మనం లేచి నిలబడిపోతాం. అది లోపల ఉన్నటువంటి భావాన్ని బయటికి వ్యక్తీకరిస్తుంది, బయటికి తెలియచేసేలాగా మనం మనోగతం అంతా ఒక ఉప్పెలా ఉప్పొంగుతుంది. సో అలాగా ఇలాంటి కథలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం రొమాంటిక్ సినిమాలు, ప్రేమ సినిమాలు, యాక్షన్ సినిమాలు చూస్తుంటాం, వాళ్ళని ఆదరిస్తుంటాం, వాళ్ళకి డబ్బులు ఇస్తుంటాం. కానీ ఇలాంటి సినిమాలు మన కోసం చేసినప్పుడు ముఖ్యంగా యూత్ ఇలాంటి సినిమాలు చూడాలి. మన కోసంగా చలిలోనూ అక్కడ నిద్రాహారాలు లేకుండా ఏడారుల్లోనూ ఎలాగ కాపు కాస్తారు, ఎలాగ మనం రక్షిస్తారు అనేది ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఎందుకంటే ఈ సినిమా చూడటం అనేది మీ వినోదం కోసం ఒక పక్కన పెడితే, ఈ సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్ అని మీరు పక్కన పెడితే, ఈ సినిమాకు సంబంధించినటువంటి అలాంటి రియల్ హీరోస్ వాళ్ళకి ఒక సెల్యూట్. ఈ సినిమా మనందరం చూడాలి, చూసి తీరాలి. అండ్ ఆ రకంగా ఈ సినిమాని ఎంతో రీసెర్చ్ చేసి చాలా ఆథెంటిక్గా తీయగలిగాడు అది శక్తి ప్రతాప్ సింగ్. సో అలాంటి శక్తిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడ ఇంకొక విషయం, శక్తి మన తెలుగు పరిశ్రమకి ఇంకొక చక్కటి మెసేజ్ ఇచ్చాడని నేను భావిస్తాను వ్యక్తిగతంగా. ఈ సినిమా రిలీజ్ తర్వాత హిట్ సూపర్ హిట్ అవుతుంది వేరే విషయం, బట్ ఈ సినిమా రిలీజ్కు ముందే హిట్ అయ్యేలాగా తను చేసినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ అంతా ఇంత కాదు. ఎందుకంటే ఈ సినిమా కేవలం 75 డేస్లో తను తీయగలిగాడు. అలాగే బడ్జెట్ విత్ ఇన్ ది రిచ్, చాలా తక్కువ బడ్జెట్లో, రీజనబుల్ బడ్జెట్లో చేశాడు. ఎవరైనా ఈ సినిమా చూస్తే కనుక, ఈ రిచ్నెస్ చూస్తే కనుక, ఆ ఎక్విప్మెంట్ కానీ, ఆ ఫ్లైట్స్ కానీ అవన్నీ కూడా ఫ్లై అయ్యేలా తీశారంటే అది నిజంగా వాళ్ళు విన్నటువంటి బడ్జెట్లో అది ఆషామాషి విషయం కాదు అది. సో ఆ రకంగా సినిమా రిలీజ్కి ముందే తను సూపర్ సక్సెస్ అయ్యాడు శక్తి అని నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. ఇది చాలామందికి ఒక మోటివేషన్ అవ్వాలి, చాలామందికి ఇది ఇన్స్పిరేషన్ అవ్వాలి. సో డబ్బు ఖర్చు పెడితేనే కాదు రిచ్నెస్ వచ్చేది. రిచ్నెస్ ఎలాగొస్తుందంటే మన థాట్ నుంచి వస్తుంది. ఎలా తీస్తే, తక్కువలో ఎలా తీసి ఎలా రిచ్గా చూపిస్తే అటు సినిమా రిచ్గా ఉంటుంది, ఇటు నిర్మాతలు బాగుంటారు, అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ రకంగా శక్తి ఈ మన తెలుగు పరిశ్రమలో యంగ్ డైరెక్టర్స్కి వాళ్ళందరూ కూడాను ఒక చక్కటి మెసేజ్ ఇచ్చాడని మనస్ఫూర్తిగా నేను భావిస్తాను, నమ్ముతున్నాను. అదే రకంగా అతను నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఇక ఇందులో చాలా స్మార్ట్గా ఒకప్పుడు నాకు డైనీ కనిపించాడుగా కనిపిస్తున్నాడు ఈ షతాఫ్ అండ్ వండర్ఫుల్. నాకు ఒకసారి డేనీ డొంజోగ్పా ఉన్నట్టుగా ఉన్నాడు ఆయనకి ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్. అలాగే ఇంకా నవదీప్ ఉన్నాడు. నవదీప్ చూసేగా మా ఇంట్లో రామ్ చరణ్, రాణా, వరుణ్ వీళ్ళలాగానే తను కూడా చాలా అల్లరోడు, కానీ చాలా సినిమా వరకు చాలా బుద్ధిగానే ఉంటాడు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు తెలుసు, వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం. ఆ రకంగా మా కుటుంబ సభ్యుడిగా నేను భావిస్తుంటాను. ఈ సినిమాలో నాకు ధ్రువలో తన పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో. అలాగే ఈ సినిమాలో కూడా చాలా చక్కటి క్యారెక్టర్ చేస్తుంటానని నేను భావిస్తాను. ఇంకా మంచి క్యారెక్టర్స్, ఇంకా నువ్వు వెరీ స్ట్రాంగ్ హీరోగా ఉండాలి నా కోరిక. అతను హీరోగా ఉన్నటువంటి ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి. బట్ వస్తుంది అవకాశం, చేద్దాం. అండ్ దెన్ నేను ఎప్పుడు
టైం పాస్ అవడం కోసంగా చూస్తుంటాను. చూస్తుంటే ఒక వ్యక్తిని తరచూ చూస్తుంటాను ఈ మీమ్స్లో. అదే ఏం మస్తు షేడ్స్ ఉన్నారా నీలో నో మస్తు షేడ్స్ ఉన్నాయరా, ఏమ్రా కమల్ హాసన్ లాగా అనేది. సో మనిషి టాలెంట్ ఉంటే ఇది అంటారే అన్నం మెతుకు చాలు ఉడికిందా లేదని తెలియడానికి ఆ రకంగా వీళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని ఈ రకంగా వాళ్ళు చూపించుకుని నాలాంటి వాడి దృష్టిలో కూడా పడేలాగా ఉంది. అండ్ చిన్ననాటి నాస్టాలజిక్ ఫీలింగ్స్ నువ్వు చెప్పగలిగావు. ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. నన్ను చూసి మీరు అంత ఆనందపడతారో, మీ ఫీలింగ్స్ చెప్పినప్పుడు, మీ చైల్డ్హుడ్ విషయాలు చెప్పినప్పుడు నాకు అంతే ఆనందంగా ఉంటుంది, అంతే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఐఎమ్ రియలీ గ్లాడ్ టు హియర్ దాట్. సో నైస్ ఆఫ్ యూ. అండ్ దెన్ ఇక హరిరామ్ జోగయ్య గారు టెక్నీషియన్స్గా పోలిస్తే వారు మాకు మంచి మిత్రులు. అండ్ వారికి నా అభినందన తెలియజేస్తున్నాను. అండ్ తర్వాత ఇక్కడ డిఓపి హరి గారు, వారికి కూడా మా బెస్ట్ విషెస్. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, ఆయన విజువల్స్ కూడా బాగుంటాయని నేను నమ్ముతున్నాను. ఆయన కూడా మంచి పేరు రావాలి. ఇక విజయ్ వీళ్ళందరూ, అలాగే ఓకే గాడ్ బ్లెస్. అలాగే సిద్ధు కూడా మంచి ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చెప్పే దగ్గరకు వచ్చేదో కాదు. గుడ్ లక్ ప్లీజ్. అండ్ దెన్ ఇక్కడ యంగ్ డైరెక్టర్స్ చాలామంది వచ్చారు, కరుణాకర్ ఇలాంటి వీళ్ళందరూ కూడాను ఈ సినిమాలో వాళ్ళ సినిమా అన్నట్టుగా భావించి వాళ్ళు చెప్పినటువంటి మంచి మాటలు, గుడ్ విషెస్ ఈ సినిమాకి బలంగా ఉంటాయి. ఇక అందరి గురించి చెప్పి నా బిడ్డ వరుణ్ తేజ్, చిన్నప్పుడు సరే అందరూ ఒకే చోట తిన్నాము, ఒకే చోట పెరిగాము, ఒకే చోట పడుకున్నాము. వాళ్ళ జీవితం అంతా నాతోటే. అండ్ వాళ్ళు ఏది అవ్వాలని సరే వాళ్ళని అది అవ్వనివ్వకుండా చేశానేమో. రోజు నేను మేకప్ వేసుకుని నా సినిమాలు చూస్తూ, నా ఇంట్లో కాస్ట్యూమ్స్, మేకప్ ఇవన్నీ చూసి వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించలేకపోయారు. అందుకనే వాళ్ళకి ఏం చేయాలా అన్న ఆలోచన ఒకవేళ చదువు అయిపోయిన తర్వాత యాక్టర్ కాక ఇంకెందుకు మనం అనేది అనుకున్నారేమో. నా దగ్గర చెప్పగానే నేను ఇలాంటి వాటిలో చాలా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ద బెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను దీన్ని చాలా గౌరవిస్తాను. ఇది కళామ తల్లి అని నేను భావిస్తుంటాను. మనం ఎంత గౌరవిస్తే ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ మన అంతగా ఆదరిస్తుంది, హక్కును చేర్చుకుంటుందని బలంగా నమ్మేవాడు నేను. కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీకి నా బిడ్డలు వస్తే కనుక అంతకంటే కావాల్సింది ఏముందంటూ ఎంకరేజ్ చేస్తాను. వచ్చిన దగ్గర నుంచి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడా, ఇంకెవరిని తీసుకున్నాడో ఏమో కానీ ఈ పరిశ్రమకు వచ్చిన తర్వాత నుంచి నన్ను ఫాలో అవటం లేనే లేదు ఎప్పుడు. అది గుడ్. నేను దాన్ని హర్షిస్తాను. తను ముందు నుంచి కూడా చేసిన ప్రతి సినిమా డిఫరెంట్ జోనర్. నాకు తెలిసి ఇలాంటి యంగ్స్టర్స్ ఎవరికి కూడా రాని అవకాశం, మా కుటుంబంలో ఉన్న ఇతర హీరోస్ కూడా రాని గొప్ప అవకాశం వరుణ్ తేజ్కి వచ్చింది. అది కేవలం అవకాశం రావడం కాదు, అవకాశం తను క్రియేట్ చేసుకున్నాడు, దాన్ని అందిపుచ్చుకున్నాడు, ప్రూవ్ చేసుకున్నాడు, మీ దీవెనలు పొందాడు. ఈ రోజున ఈ స్థాయిలో ఈ స్టేజ్ మీద ఇలా ఉన్నాడు.